మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎదుర బైపాస్ చౌరస్తా ఆపోజిట్ ఉన్న జయశంకర్ కాలనీలో ఒక ఇంటి పైన ఇండస్ సెల్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నారని ఇక్కడ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ టవర్ ఏర్పాటు చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కానీ నరాల సంబంధించిన వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అలాంటి టవర్స్ ఏర్పాటు చేయకూడదని వారు ఇదివరకే కలెక్టర్ గారికి అదేవిధంగా కమిషనర్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు రాత్రికి రాత్రే వచ్చి ఇక్కడ టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు అని వీళ్ళు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, ఈ టవర్స్ ఏర్పాటు చేయకూడదు అబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత కూడా అధికారులు ఏమంటున్నారు అనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జనరల్గా టవర్స్ ఎక్కడైనా బిగించినా ముందు ఆ కాలనీ వాసుల యొక్క అభిప్రాయాలు సేకరిస్తారు. వాళ్ళకి తెలియకుండానే రాత్రే టవర్ నిర్మిస్తున్న ఈ ఇంటి పక్కల గుంత తీస్తుంటే ఎదురింటి వాళ్ళు అడిగారు, ఏంటి అంటే ఇది కేవలం ఎర్త్ కనెక్షన్ కోసం అని, అంటే బహుశా ఇంటి కోసం అని అనుకున్నారు. కానీ తెల్లారే వరకు ఇంటి పైన ఆ టవర్ అవి బిగిస్తే పక్కింటి ఆయన చూసి మాకు అందరికీ సమాచారం ఇచ్చారు. మేము తెలిసినమ్మడే ఆ రోజే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా కాలనీలో ఇట్లా పెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుంది, గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ అదేవిధంగా హార్ట్ పేషెంట్స్ కానీ ఇట్లాంటి పైన రేడియేషన్ ప్రభావం ఉంటుంది అనేది గతంలో చాలా రిపోర్ట్స్ వచ్చాయి. అందుకోసం వెంటనే కమిషనర్ దగ్గర కలిసాం. కమిషనర్ ఏం చేసిందంటే మనిషిని పంపించి తాత్కాలికంగా ఆపేశారు. కానీ రాత్రే ఇది మళ్ళీ పూర్తి చేసి మేము జిల్లా కలెక్టర్ని కూడా కలిసాం, ఈ ప్రజా వినతుల దాంట్లో కూడా ఇచ్చాం. ఒకవైపు మేము ఈ ప్రయత్నం చేస్తుంటే రెండో వైపు ఎవరికి తెలియకుండా రాత్రి అది బిగించడం ఈ విధంగా పూర్తి చేసుకున్న పరిస్థితి ఉంది. కాలనీ వాసులందరం మేమందరం చెప్పే ఇదేంటంటే జనావాసాల మధ్యన ఇట్లాంటి పెట్టడం వల్ల ప్రజలకు అనారోగ్యం పాలవుతారు. ఇటు హార్ట్ పేషెంట్స్ కానీ అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలపైన దీని ప్రభావం ఉంటుంది. గతంలో ఇంతకుముందు ఒకసారి కాలనీలో ఇట్లాంటి ప్రయత్నం చేస్తే కాలనీ వాసులంతా కలిసి మేము ఒక 8 నెలల క్రితం దాన్ని తీయించాము. మళ్ళీ తిరిగి ఇక్కడ ఇండస్ వాళ్ళు పెట్టారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ కమిషనర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో చాలా స్పష్టంగా ఉంది. ఆ కాలనీ వాసులు చుట్టుపక్కల వాళ్ళ అభిప్రాయాలు సేకరించాలని ఉంది. ఏ ఒక్కరికి తెలియదు, పక్క ఎదురింటి వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు. సార్, ఇక్కడ నా డౌట్ ఏంటంటే నార్మల్గా సిగ్నల్స్ కావాలి. మనం మొబైల్స్ అందరం యూజ్ చేస్తాం కదా, దానికి సిగ్నల్స్ కావాలి. ఇక్కడ కాకపోయినా వేరే దగ్గర పెట్టాలి. ఇప్పుడు పట్టణంలో మనకు ఒక ఖాళీ ప్లేస్ అంటూ చాలా కష్టం దొరికేది. మరి 100% ఎక్కడో ఇండ్ల మధ్యలో ఎక్కడో పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంటి పైన పెట్టినరు ఇంటి వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసి పెడతారు కామన్గా. సో మరి ఇంటి వాళ్ళకి అబ్జెక్షన్ లేదా? అదేవిధంగా ఈడ కాకపోయినా వేరే దగ్గరనే పెట్టాల్సి వస్తుంది కదా సిగ్నల్స్ కోసం. మరి ఇంటి వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ నివాసంలో ఉండరు, వాళ్ళు వేరే దగ్గర ఉంటారు, ఇక్కడ కిరాయికి ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే రెంట్ పర్పస్లోనే చూసుకున్న తప్ప ఇది ఏం జరుగుతుంది అనేది లేదు. నాకు స్వాతంత్రం ఉందని చెప్పి నా ఇంటి దగ్గర ఇంటి మీదకి ఎక్కి కారం తీసుకొని చల్తా అంటే ఎవరి కంట్లో పడితే వాడు వచ్చి తంతాడు. ఈ స్వాతంత్రం నీవు ఎదుటివానికి ఆటంకం కలగకుండా ఉండాలి తప్ప నా స్వాతంత్రం అని నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నా ఇంటి మీద ఏమన్నా చేసుకుంటా అంటే అట్లా కుదరదు. ఎదుటి వాళ్ళకు భంగం కలిగించినప్పుడు వాళ్ళ జీవితాలు వాళ్ళ ప్రాణాలు కూడా గుర్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఈరోజు ఈ చాలా కీలకమైన స్థలం ఇది. ఇప్పుడు టవర్లు పెట్టొద్దని కాదు, జనావాసాలు లేని దగ్గర దూరం ఎత్తైన ప్రాంతంలో గుట్టలు కానీ లేదంటే ఎత్తైన ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ జనాల మధ్యన పెట్టడం వల్లది జనం మీద ప్రభావితం చేస్తుంది. అందుకొరకే మేము సీరియస్గా దీన్ని అబ్జెక్షన్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి, వెంటనే ఈ టవర్ను తీయించాలని చెప్పి కాలనీ వాసులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, అసలు ఈ టవర్ ఏర్పాటు చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసినారు? మీరు అధికారులకు మీరు ఎప్పుడు కంప్లైంట్ చేసినారు? కంప్లైంట్ చేసిన తర్వాత ఇక్కడ పని ఆపినరా ఏంటి సార్? డిసెంబర్ 8వ తారీఖు రాత్రిపూట వాళ్ళు టవర్ నిర్మాణం రాత్రిళ్ళు చేసిండ్రు. తెల్లవారుజామున మాకు తెలిస్తే వచ్చి కాళీవాసుల అంతా వచ్చి అబ్జెక్షన్ చేసినాము. చేసే వర్కర్స్ వెళ్ళిపోయినరు. అదే రోజు 9వ తారీఖు రోజు మున్సిపల్ కమిషనర్ కలిసి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఆయన తప్పించుకోవడానికి ఏంటంటే నా పరిధిలో లేదు, నేను పర్మిషన్ ఇవ్వలేని మాట్లాడిండు. కానీ ఆయన పర్మిషన్ ఇచ్చిండు. నవంబర్లోనే ఆయన పర్మిషన్ ఇచ్చిండు. ఆ పర్మిషన్ లెటర్లో స్పష్టంగా ఉంది, ఏదైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళ అభిప్రాయాలు సేకరించమని ఉంది. కానీ ఎవరికి కాలనీవాసులు ఎవరికి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దీనివల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల మనుషుల ఆరోగ్యం మీద ప్రభావం చూపెట్టే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా గుండె జబ్బులు ఉన్న వ్యక్తుల మీద కానీ సగటు మనిషి నర్వ్ సిస్టమ్ మీద కానీ ప్రభావం చూపెట్టే పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్లాంటివి టవర్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ మనిషి యొక్క ఆరోగ్యానికి జీవన విధానానికి ఉపయోగపడేటట్టు ఉండాలి తప్ప ఈ టెక్నాలజీని తీసుకొని మనుషుల ఆరోగ్యాలు పాడు చేయడం సరైనది కాదని మేము అభిప్రాయపడుతున్నాము. ఈ టవర్స్ను మా జనవాసాలు లేని ప్రాంతాల్లో ఎత్తైన ప్రాంతాల్లో ఇన్స్టాల్ చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కనుక మేము ఖచ్చితంగా ఇది
తొలగించేదాకా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. నాది పక్కా ఇల్లు సార్, పక్కనే ఉంటుంది. మాకు తెలియదు సార్ ఆయన టవర్ వేసినట్లు. రాత్రి సపరేట్ అవుతుంది ఏంది అని అడిగితే, ఏంది బాబు అది అడిగితే, ఏం లేదు సార్ టవర్ వేస్తున్నాం అది అంటే, అట్లెట్లా వేస్తున్నాం మా తెలియకుండా మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు కదా, ఎందుకొరకు వేయలేదు అంటే, ఏం అనకుండా గుంత తోగిండ్రు. రోడ్డు మీద గుంత తోగిర్రు. ఇక గుంత తోగేటప్పుడు అది మనిషిలోతో గుంత అంటే 6 ఫీట్ల గుంత తోగిర్రు. ఎందుకొరకు తోగిండ్రు అంటే, అర్థ కొరకు సార్ అంటే, అర్థ కొరకు అంటే ఇంటి కొరకు అని నేను అనుకొని తర్వాత అదే నైట్ మళ్ళీ స్టార్ట్ చేస్తే సార్ వాళ్ళకు, మా ప్రెసిడెంట్ సాబుకు, తర్వాత అందరికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అందరూ వచ్చి మార్నింగ్ వచ్చి మీదకి పోయి బంద్ చేయించినాము. బంద్ చేసిన తర్వాత వాడు వెళ్ళిపోయిండు, వర్కర్స్ వెళ్ళిపోయిండ్రు. కానీ ఓనర్ ఏం చేసి అడిగితే ఇరెగ్యులర్గా సమాధానం ఇచ్చిండు. ఆయన ఇంతవరకు మేము మా కంటికి కనబడలేదు, వేసినట్టు ఇంతవరకు కంటికి కనబడలేదు. దొంగలాగా వస్తున్నాడు, పోలీసు వాళ్ళని తీసుకొచ్చుకొని పోలీసు వాళ్ళని పెట్టి రాత్రింబవళ్ళు ఉదయం పోలీసు వాళ్ళు పెట్టి పని చేయించిండు, మిగతా పని చేయించిండు. మళ్ళీ నైట్ ఏం చేస్తారంటే, మేము పక్కన ఉంటాం కాబట్టి మాకు తెలుసా, టికెట్ సపోర్ట్ వెళ్ళి బయటకు వచ్చి చూస్తుంటే వాళ్ళు పని చేస్తున్నారు. ఎంత చెప్పినా వాళ్ళు కలెక్టర్కి పోయిన కంప్లైంట్ ఇచ్చిన నన్ను ఏం చేయలేరు అన్నట్లు వాళ్ళు ఇష్టాపూర్తిగా కుమ్మకాయి కమిషనర్ దగ్గర కుమ్మకాయి ఈ పనులన్నీ చేయిస్తారని మా అభిప్రాయం సార్. సార్, ఇక్కడ జయశంకర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ సెల్ టవర్ మీద చాలా ఇబ్బందిగా కాలనీ వాసులం అందరం కూడా చాలా సఫర్ అవుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ హార్ట్ పేషెంట్స్ కానీ లేదా న్యూరో పేషెంట్స్ కానీ దానివల్ల రేడియేషన్ ప్రాబ్లం అయ్యి అనేక అనారోగ్య సమస్యలకు గురవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లోపల మనం ఏ దరఖాస్తు చేసినా కూడా మరి నెలలు గడవాలి, నెలలు గడిస్తే కానీ మనకు ఆ పర్మిషన్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఆగమేఘాల మీద ఇక్కడ ఇచ్చిన పర్మిషన్ 11th రోజే అప్లికేషన్ చేయడము, ఒకటే రోజు ఉదయం ఇచ్చిండ్రు, మధ్యాహ్నం సాయంత్రం వరకు మరి ఇక్కడ పర్మిషన్ అనేది ఇవ్వడం అనేది చాలా శోచనీయం. నిజంగా మరి మున్సిపల్ ఆఫీస్లో అన్ని పనులు కూడా ఇంత త్వరితగతిన జరిగితే చాలా సంతోషిస్తారు పబ్లిక్ అంతా కూడా, మామనారు ప్రజలు. మరి ఈ విధంగా ఆగమేఘాల మీద ఇచ్చి మరి దొంగతనంగా అంటే ఏమరపాటున మరి ఇక్కడ నిర్మించి మరి కాలనీవాసులందరికీ కూడా ఇబ్బంది పెట్టడం అనేది సరైన ఇది కాదు. కాబట్టి దయచేసి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ లేదా మున్సిపల్ కమిషనర్ గారు కానీ దీన్ని పునరాలోచించి ఎంబడే తీసేసి కాలనీవాసుల ఇబ్బందిని తొలగించాలని మీ మీడియా ద్వారా వారిని కోరుతున్నాం. ఇప్పుడు ఏదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారో జయశంకర్ కాలనీ వాసులు, ఒకసారి మనం కమిషనర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అంటే ఇక్కడ పర్మిషన్ లేకుండా నిజంగా వీళ్ళు ఇక్కడ ఏదైతే సెల్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నారా, అసలు దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది, ఎందుకు వీళ్ళకి సమాచారం ఇవ్వలేదు, వీళ్ళు అబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత కూడా ప్రజల గోడు ఎందుకు వినడం లేదని ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రమాకాంత్ రెడ్డి సార్, జర్నలిస్ట్. నమస్తే అండి. సార్, ఏం లేదు, ఇక్కడ జయశంకర్ కాలనీలో ఇది వాళ్ళు ఇండస్ ఒక సెల్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నారంట. మా ఏరియాలో ఏర్పాటు చేయడం వల్ల మాకు హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, నరాల ప్రాబ్లం కానీ ఇట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇలాంటివి ఏర్పాటు చేస్తుంటే ముందస్తు సమాచారం ఇవ్వాలి కాలనీ వాసులకు. అట్లా ఇవ్వకుండా ఏర్పాటు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు సార్. సో అదే సార్, అంటే మీరు అంటే వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రిలో ఏర్పాటు చేస్తున్నారు అంటున్నారు, ఎందుకు సార్? రాత్రికి రాత్రి ఏర్పాటు చేస్తున్నారు అనేది అంత వాస్తవం ఉండదు. కానీ ఈ సెల్ టవర్ ఏదైతే ఉందో సార్, మా పరిధిలోకి రాదు, మాకు దాని నుంచి ఎటువంటి మాకు సమాచారం కూడా ఉండదు సార్. అది మాకు ప్రతి ఒక్కటి ఏమైంది సార్, మీరంటే దయచేసి మీడియా మిత్రులు కూడా కొంచెం ఆలోచించాలి. ప్రతి ఒక్కటి మున్సిపాలిటీకి సంబంధం ఉంటది అనడం అవాస్తవం. సరే, మీకు ఎవరు చెప్పారో నాకు నిజానికి కూడా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే నాకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ రెస్పాన్సిబిలిటీ తర్వాత లేకపోతే ప్రతి విషయంలో మున్సిపాలిటీ కమిషనర్ కానీ లేకపోతే మున్సిపల్ అధికారి కానీ ఉండదు. స్పెసిఫిక్ గా ఈ విషయంలో కలెక్టరేట్ కు అడిషనల్ కలెక్టరేట్ కు వాళ్ళకి అడిషనల్ కలెక్టర్ గారు వాళ్ళకి సంబంధము. మీరు దయచేసి మీరు మాతో తీసుకోవాల్సినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో లేదంటే మాట్లాడేది ఏదైతే ఉంటే అడిషనల్ కలెక్టర్ గారితో తీసుకుంటే బాగుంటదేమో అని నా భావన. సో ఎట్ ద సేమ్ టైం ప్రజలకు నిజానికి కూడా ఏదైనా ఇబ్బందికరంగా వాళ్ళకు ఆరోగ్యంగా పరంగా ఏమన్నా ఉన్నటువంటి అయితే ఖచ్చితంగా మీరు మా దగ్గరకు కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులంతా వచ్చారు, అక్కడ సంబంధించిన వాళ్ళు. నేను కూడా అది కలెక్టర్ గారికి కూడా తీసుకుపోతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఫర్దర్ గా ఏమైనా కావాలంటే అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, తర్వాత అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, తర్వాత కలెక్టర్ గారిని అడిగితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం దొరుకుతుంది. నాకు ఈ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ కూడా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. మీరేమైనా ఫర్దర్ గా ఏమైనా ఉంటే కొద్దిగా వాళ్ళని అడిగితే బాగుంటుందేమండి సార్. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.